హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డే 3 వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఇప్పుడైతే 12:30కి డ్యూటీ అయితే పడింది, లొకేషన్ కూడా పంపించేసినారు. సో ఫస్ట్ ఇప్పుడైతే నేను ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడే లేచిన 10:30 అవుతుంది టైము. సో ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇంకా దాని తర్వాత అదంతా కట్ చేసుకుందాం రండి. గుడ్లు అయితే ఉడకబెట్టి పెట్టేసాను. సో 6 గుడ్లు అనమాట మొత్తము. ఇంకా అప్పుడు మా దగ్గర టమాటాలు ఉన్నాయి, ఒక టమాటో, ఇంకా దాని తర్వాత ఆనియన్. నిన్న మేడం కూడా ఆనియన్లు ఇచ్చినారు, నా దగ్గర కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాము, దాని తర్వాత అది యూజ్ చేద్దాము. ఇంకా ఏమి తెల్లగడ్డ సో ఇవన్నీ కట్ చేసుకుందాము. సో ఒక టమాటో, వేసాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి కట్ చేసుకొని కొద్దిగా దంచుకుంటే ఇంకా అయిపోతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో లైటర్ ఇది, ఈ పక్క గుడ్లు ఉడుకుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరకాయ రెడీగా ఉన్నాయి. మసాలాలు ఈడున్నాయి, ఉప్పు మసాలా అన్నీ ఈడున్నాయి. ఇంకా గుడ్లు బాగా ఇదైపోతే నేను నార్మల్గా చేసుకోను, కానీ ఈరోజు ఏం లేదు కాబట్టి చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అది కాకుండా ఈరోజు నైట్ ఎయిర్పోర్ట్ డ్యూటీ కూడా ఉంది. మేడంని 12:30కి వదలాలా, మళ్ళీ 1:30కి మద్రసా పోవాలా, స్కూల్ పోవాలా, దాని తర్వాత రావాలా 4 గంట, సాయంత్రం 4 గంటలకి చెట్లకు నీళ్ళు పట్టాలా. నైట్ 9:30కి ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడి నుంచి నేను 7:30కి బయలుదేరి వెళ్ళిపోవాలా. 7:30, 8కి బయలుదేరిపోతే కరెక్ట్గా అక్కడ ఉండిపోతాను. ఆయిల్ కూడా అయిపోయింది, ఈ నెల డబ్బులు లేదు, ఏం లేదు. ఎందుకురా అంటే నేను 500 అడ్వాన్స్ తీసుకున్నా. ఆ అడ్వాన్స్ కట్ చేసుకొని 1300 ఇస్తాను నా చేతికి. ఎట్లా గడవాలో ఈ నెల రేపు నెల తెలియడం లేదు. సో ఆనియన్స్ అయితే వేస్తున్నా. చూడండి ఆనియన్స్ వేసాను. గుడ్లు కూడా ఉడికిపోయినాయేమో, ఇంకా తీసేసి పక్కన పెట్టేస్తాం. నార్మల్గా మనకు వచ్చేసి ఇక్కడ ఫుడ్ వీళ్ళు ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ పక్క సౌదీలో 90% వచ్చేసి డ్రైవర్లే చేసుకొని తినాలా. డ్యూటీకి పోతారు, మళ్ళీ ఇక్కడ ఇంట్లో పని చేస్తారు, మొత్తం అంతా చేసుకొని వచ్చి అన్నం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎలా గడుపుతున్నారో నా లాంటి వాళ్ళు ఇక్కడ తెలియడం లేదు. ఓకే, నేను మొత్తం అంతా చేసి నాకు చూపిస్తాను మీకు. అంతా వీడియో లాంగ్ అయిపోతుంది. చూసా కర్రీ, ఎగ్ కర్రీ. సో ఇప్పుడు ఈ గుడ్లు దాంట్లో వేసేయాలా. సో కొద్దిగా ఘాట్లు పెట్టి వేసేద్దాము. సో ఇలా పొడిచి అలా వేసేసాడమే. అంతే, ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా దాని తర్వాత కుబూస్లో తినేద్దాం. రైస్ వచ్చేసి మళ్ళీ చేసుకుందాం టైం దొరికినప్పుడు. ఇప్పుడు అంత టైం లేదు, ఇప్పుడే 11 అయిపోయింది టైము. ఇంకొక 1 అవర్లో బయలుదేరాల, అందుకని. ఓకే చలో, కర్రీ అయితే అయిపోయింది. ఇంకా తీసుకుని వచ్చి తినేద్దాం. ఫుల్ ఆకలి అయితే ఉంది, చూపిస్తాను చూడండి వెనకాల నుంచి. సూపర్ కదా.
ఇంకా టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో, ఏంది కథ అనేది. ఎగ్ కర్రీ ఎలా ఉంది? సో దీంట్లో మసాలా ఉంది. సో దీంట్లో అయితే తీసుకొని పెట్టాను అనమాట. దాంట్లో కొద్దిగా ఉంది, ఫోటో తీసుకుందామని చెప్పేసి తమ్నైల్ కోసము. సో అలా చేస్తాను, ఇలా పెట్టాను. సో ఇంకా టేస్ట్ చేద్దాము. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంది. సో మీకు ఎలా అనిపిస్తూ ఉందో కామెంట్ చేయండి నేను చేసిన ఎగ్ కర్రీ. సో రండి, ఇంకా లేట్ చేయకుండా తినేద్దాం. మళ్ళీ మేడం కాల్ చేస్తే ఇబ్బంది. మళ్ళీ లెట్స్ గో. చూడండి కుబూస్ ఏమైపోయిందో. 2 రోజులు అయింది తీసుకుని వచ్చి, ఎక్స్పైర్ అయిపోయిందమ్మా. సో దీనికి ఇలా ఫంగస్ అయితే వచ్చేస్తుంటుంది. ఈ పక్క చూడండి, ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఈరోజు నిన్న అయిపోయిందేమో ఇది. సో అందుకనే మొత్తం చెడిపోయింది అనమాట. ఆ టైం ఎలా ఉందో, పొద్దున్న లేసి తొందరగా చేస్తే ఇప్పుడు వచ్చేసి ఈ కొబ్బోసు పాడైపోయింది. ఇంకా నేను వచ్చేసి మేడంని డ్రాప్ చేసి ఇంకా వచ్చేటప్పుడు తెచ్చుకొని ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం తింటా. ఇంకేం చేయాలా, ఇప్పుడు ఒక గుడ్డు తినేసి టిఫిన్ అయిపోతుంది. ఒక గుడ్డు తినేద్దాం. టేస్ట్ అదిరిపోయింది అట్లే. నేనమ్మ జీవితం, నా టైం, నా దరిద్రం అట్లా ఉంది. నిన్న తెచ్చుకోవాల్సింది నేను, కానీ ఉన్నాయని చెప్పేసి గమ్మున ఉండిపోయినా. ఇంకా వచ్చేటప్పుడు తెచ్చుకోవాలా. ఇప్పుడు పోయి తెచ్చుకునేదానికి పోయినాను అనుకో, మళ్ళీ మేడం కాల్ చేస్తారు, డ్యూటీ లేట్ అయిపోతుంది. డ్యూటీ పోయి వచ్చినాకనే తినాలా. ఇంకా ఇప్పుడు ఒక్క డ్యూటీ స్టార్ట్ అయింది అనుకో, వెనకాల నుంచి ఇంకో డ్యూటీ రెడీగా ఉంది. మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి టైం 3 అయిపోతుంది. ఇంకా ఆ టైంలోనే వచ్చి నిదానంగా ప్రశాంతంగా కూర్చొని తినేసి దాని తర్వాత షెడ్లోకి నీళ్ళు పోయాలి. ఓకే, కలుద్దాం మళ్ళీ డ్యూటీ అప్పుడు. చెప్పాను కదా బండి స్టార్ట్ చేయమని చెప్తారని మేడము. ఒకవేళ నేను పోయేసి కుబూస్ తెచ్చుకునే దానికి పోయి ఉంటే అంతే ఫోన్ చేసేసి ఉంటారు. సో అందుకనే నేను పోలేదు, నాకు తెలిసే. ఓ బండి అయితే స్టార్ట్ చేయమన్నారు. ఓ బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా లొకేషన్ పెట్టినారు, ఆ లొకేషన్లో అయితే డ్రాప్ చేయాలా. వెళ్దాం పదండి. ఎక్కడో అది బండి స్టార్ట్ చేసిన ఇంతవరకు రాలేదు మేడము. పని మనిషి వచ్చేసి ఏదో పెట్టేసిపోయింది. అదైతే చూపిస్తాను చూడండి. ఏదో పెద్ద పార్టీనే ఉంది. మేడం ఏదో చేసుకొని పోతున్నారు వాళ్ళ ఇంటికి. ఏదో చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. పని మేడం కూడా వచ్చేసినారు. ఇంకా ఇది పెట్టేసి డిక్కీ క్లోజ్ చేద్దాం, బయలుదేరిపోదాం. మేడం వచ్చేసి అదే చేసుకొని ఇంట్లో వంట చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి మేడం నాతో పాటు వచ్చింది. ఆడిపోయి ఇచ్చినానో లేదో, ఇక్కడ మద్రసా నుంచి కాల్ వచ్చేసింది రా అని. ఇంకా సర్రని మేడం వదిలేసి ఇంకా ఇప్పుడైతే బయలుదేరినాను. స్కూల్ దగ్గర అయితే వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తాను కదా వ్యాన్లన్నీ, ఇదే స్కూల్ ఉంది. ఇది వచ్చేసి ప్రైవేట్ స్కూల్ అనమాట, ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూలు. ఇంకా వాడికి అయితే కాల్ చేసి పిలిపించేద్దాం. ఇంకా వాడు వచ్చేస్తాడు, ఇంకా బయలుదేరిపోదాం. అందులో కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా అన్న వచ్చేసి చెట్లకు నిలబడుతున్నాడు ఈ టైంలో. అమ్మ జీవితం, మేడంని డ్రాప్ చేసి అట్లా పోయి వాళ్ళని ఇంటికి డ్రాప్ చేసి స్కూల్ నుంచి ఇంకా ఇప్పుడైతే వచ్చినాను అనమాట. ఈడైతే ఇచ్చేసిన. ఇంకా నేను రూమ్కి వెళ్ళి ఫస్ట్ తినాలా, పోయేసి తినేసి కొద్దిసేపు పడుకోవాలా. మళ్ళీ సాయంత్రం చెట్లకు నీళ్ళు పట్టేసి ఎయిర్పోర్ట్ డ్యూటీ కూడా వేరే ఉంది. ఇప్పుడే వచ్చిన రూమ్కి. మేడం అయితే చూడండి, చేప నేను తినను, ఇంకా రైసు, ఇంకా ఇది వచ్చేసి రొయ్యలు, ఇది కూడా నేను తినను, గుడ్డు తింటాను కాబట్టి ఇదంతా సైడ్ తీసి పడేస్తా. రైస్ ఉంది, కొవ్వూసు కూడా తెచ్చుకున్న ఒక ప్యాకెట్. చూస్తున్నారు కదా, ఇదే నా లంచ్ ఈరోజు. ఇంకా తినేసి ఫస్ట్ పడుకోవాలా. నాకు అసలు ఫుల్ పొద్దున్నుంచి డ్యూటీలు తిరిగి కళ్ళు తిరుగుతుంది. తినేసి కాసేపు పడుకుంటా. సాయంత్రము చెట్లకు నీళ్ళు పట్టాలా. దాని తర్వాత ఎయిర్పోర్ట్ డ్యూటీకి వెళ్తాను, అప్పుడు కలుద్దాం. టైం అయితే 4 అయిపోయింది. ఇంకా బండి కూడా వాష్ చేయాలా. ఎందుకురా అంటే ఈరోజు ఎయిర్పోర్ట్ డ్యూటీ ఉంది కదా, బండి క్లీన్ చేసుకొని పోవాలా. మళ్ళా ఎందుకు బండి వాష్ చేయలేదని అడుగుతాడు. అందుకని ఇంకా కారు కూడా వాష్ చేయాలి కాబట్టి కరెక్ట్గా 4 గంటలకు అయితే వచ్చేసాను. ఇంకా చెట్లకు అంతా నీళ్ళు పెట్టేసి లోపల బయట అంతా ఫస్ట్ చెట్లకు నీళ్ళు పోయేద్దాము. కారుకి అయితే నీళ్ళు కొట్టేస్తాము. పదండి. అదే బాగా ఇంకా సర్వీస్ చేస్తాం. సర్వీస్ నా కారు అయితే నేను అది క్లీన్గానే ఉంటుంది, అప్పుడప్పుడు తుడిచేస్తా.
నేను మార్నింగ్ లేచి ప్రతి ఒక్క డ్రైవర్ లాగా మార్నింగ్ లేచి కార్లు కడిగేది అంతా ఏం లేదు. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కడిగేస్తాను అనమాట. అయినా ఇక్కడ మనకు టార్చర్ అంతగా లేదు. కారు కడుగు, అది కడుగు, ఇది కడుగు అంత ఏం చెప్పరు. నాకు అనిపించినప్పుడు వాళ్ళు చెప్పకముందే నేను చేస్తాను అన్నీ. కానీ అంత లేట్ చేయను, చేస్తా. 3-4 డేస్కి ఒకసారి బండి వాష్ చేస్తాను అంతే వేరేది ఏమీ లేదు. ఇంకా ఈరోజు ఎయిర్పోర్ట్ డ్యూటీ ఉంది కాబట్టి బండి క్లీన్గా ఉండాలి కాబట్టి చేస్తున్నా అంతే. లేదంటే ఇంకా నేను సండే అంతా క్లీన్ చేసేది, వీక్లీ వన్స్ చేస్తా అంతే. ఇంకా ఇక్కడ దీనికి పెట్టేసాను పైపు, ఇంకా దీనికి ట్యాప్ ఆన్ చేస్తా. ఇంకా దీనికి కూడా ట్యాప్ ఆన్ చేస్తే ఇంకా ఏడ వరకు పోతుందో పోనీ, అది ఆడ కూడా ఆన్ చేసేస్తా. ఇక్కడ వచ్చేసి పైప్తోనే పట్టాలా. ఇంకా అప్పటి వరకు బండి తుడి చేస్తే ఒక పని అయిపోతుంది. అప్పటి వరకు ఇదంతా నిండిపోతుంది. ఆ పక్క పైప్తో పట్టాలా. ఇంకా బయట 2 చెట్లు ఉన్నాయి, దానికి పైప్తో పట్టేస్తే అయిపోతుంది. చలో, ఈ బండి అయితే నీట్గా క్లీన్ చేసేసాను. లోపల బయట అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా ఫుల్ నిండిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేద్దాం. ఇంకా ఇది అసలు ఫోన్ కూడా పోలా, మొత్తం పట్టాలా ఇది చేత్తోనే. సో ఆ పక్క ట్యాప్ కూడా కొద్దిగా ఆఫ్ చేసి చెట్లకైతే నీళ్ళంతా పట్టేసాను లోపల. ఇంకా బయట కూడా అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ వ్యూ చూసుకుంటే ఇక్కడ వానే పడడం లేదు. వాన పడితే బాగుంటుంది. ఎలా ఉంటుందో చూడాలా. నేను వచ్చినప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఏమో పడింది అంతే. ఇప్పటి వరకు వాన కూడా పడలే, ఏమీ పడలే. ఇక్కడ జిద్దాలో, మక్కాలో, మదీనాలో మొత్తం ఫుల్ వాన దంచేస్తా ఉందంట. చూద్దాం, దేవుడు కురిపిస్తే బాగుంటుంది. అందరూ నమాజ్ అప్పుడు ప్రే చేస్తున్నారంట వాన రావాలని, ఇన్షాల్లా. మొత్తానికి అంతా అయిపోయింది. చెట్లకు నీళ్ళు పట్టడం, కారు వాష్ చేయడం. సాయంత్రము పోవాలా. ఇంకా ఇప్పుడు పోయేసి నేను కూడా ఫ్రెష్ అయ్యేసి స్నానం అంతా చేసుకొని ఇంకా రెడీ కూర్చొని ఇంకా అంతే నార్మల్గా ఉండడమే. ఇంకా టైం ఇప్పుడు 4:30 అవుతా ఉంది. ఇంకొక 2 అవర్స్ తర్వాత బయలుదేరుతా. మేడం కూడా ఎక్కడ బయట పోదు ఈరోజు. చెప్పేసాను మేడంకి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అని. సరే అన్నారు. నేను ఈరోజు ఎక్కడ పోనులే, రేపే వెళ్ళేది అని చెప్పినారు. అంతే. ఇంకా ఎయిర్పోర్ట్ పోయేసి వచ్చేసరికి నాకు 10:30-11 అయిపోతుంది. చూద్దాం, నైట్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలీదు, చూద్దాం. మొత్తానికి టైం అయితే అయిపోయింది. 8:45 అవుతుంది అనమాట టైము. 9:30-9:45కి లోపల వస్తారంట. సో ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నా ఎయిర్పోర్ట్కి. నేనమ్మ జీవితం సాయంత్రం నుంచి ఫోన్ చూస్తున్నా టైం అసలు అవ్వడం లేదు. ఎందుకురా అంటే చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా టైం నైట్లో లేట్గా నడుస్తూ ఉంది టైం. ఏదో ఒకటి టైం అయిపోయింది. ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోతాం, పదండి. సో చూస్తున్నారు కదా, నేనైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్. వాళ్ళు కాల్ చేస్తానే పోయేసి పికప్ చేసుకొని అట్లే వచ్చేసేదే. ఆడ పార్కింగ్ అంతా ఏమి ఉండదు. సో చాలామంది వచ్చేసి ఇలానే పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇక్కడ మట్టి ప్లేస్లో. సో ఇదే రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్డు. ఆ పక్క ఉండేదంతా ఎడారి, అండ్ ఈ పక్క కూడా ఉండేది మొత్తం ఎడారినే. నేనైతే ఇక్కడ రోడ్ సైడ్ అయితే పార్కింగ్ చేసుకున్నా. అక్కడైతే పార్కింగ్ దొరకదు. సో పోయినసారి పోయినప్పుడు వచ్చేసి మేడంని తీసుకుని వచ్చేదానికి పోయినప్పుడు నాకు ఫైన్ అయితే పడింది. సో అక్కడ నో పార్కింగ్లో పార్క్ చేసిన అని చెప్పేసి మనకు ఎంతో 150-200 రియాలో ఫైన్ అయితే పడింది. ఇంకా నేనైతే కార్లోనే కూర్చుంటా. ఇక్కడ ఇంకా కాల్ వస్తానే నేరుగా సర్రాని వెళ్ళిపోవడమే అంతే. ఇంకా మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. ఇంకా పికప్ చేసుకొని టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుంది కరెక్ట్గా. నేను 8:45కి బయలుదేరిన, 9:30కి అయితే వచ్చేసిన. ఇంకా స్లోగానే వచ్చిన, 60-70-80 స్పీడ్లోనే వచ్చిన. నేను ఎక్కువ వచ్చేస్తుంటే ఇంకా 9-10 గంటా ఇక్కడ ఉండిపోయి ఉంటా. కానీ నేను కావాలనే లేట్గా వచ్చిన, స్లో స్పీడ్లో. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఇక్కడ పోలీసులు వెనకాల నుంచి సర్రని వచ్చి ఫైన్ వేస్తారు. సో అదంతా చూసుకొని ఇంకా మనకు అదంతా వద్దని చెప్పేసి నేను మెల్లిగా వచ్చిన. ఇంకా ఇప్పుడు ఫోన్ చేస్తానే ఇంకొక 5-10 మినిట్స్ లోపల ఫోన్ చేస్తాడు. పోయి పికప్ చేసుకొని ఇంటికి 10:30 లోపల వెళ్ళిపోతాను అనమాట. చూస్తున్నారు కదా నా డ్యూటీ అంతా ఈరోజు ఎలా ఉన్నిందో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఈరోజు డ్యూటీ అయితే 10:30కి క్లోజ్ అవుతా ఉంది. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బై బాయ్.